అన్న నమస్తే. ఈ రోజు మీరు ఇక్కడ కీసర పిఎస్ దగ్గర రావడానికి కారణం ఏంటన్నా? మేము ఈ రోజు ఏమైందంటే మొన్న ఎమ్మెల్సీ మన తీర్మాన్ మల్లన్న గారు కొన్ని రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అతనిపై కంప్లైంట్ ఇవ్వడానికి కీసర పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు రిపీట్ కాకుండా మంచిది. ఎందుకంటే మీకు ఒక హోదా అంటుంది, ఆ హోదాను మర్చిపోయి ఇంతకుముందు గతంలో మీరు రెడ్డిల గురించి చాలా బాగా చెప్పారు. మళ్ళీ ఈ టైంలో రెడ్డిల గురించి మీరు టార్గెట్ చేసినట్టుగా మాట్లాడము, ఇలాంటి మాటలు మాట్లాడము, రెడ్డిలను కించపరిచే విధంగా మాట్లాడము భావ్యంగా ఉండదు. ఇలాంటి సరి చేసుకోకపోతే ఇబ్బందుల పాలవుతారు. అందుకని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం, రెడ్డి విషయాలలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. బీసీ గర్జన అందరూ బీసీలు అందరితో మాతో కలిసే ఉంటారు. అంతా మేమంతా బీసీగా మేము అందరం కలిసే ఉంటాం. అనవసరమైనటువంటిది అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలాంటివి రెచ్చగొట్టదని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మేము నాగారం మున్సిపాలిటీ నుంచి వచ్చినాము. మేము రెడ్డిస్ అంటే ఏదైతే 2 రోజుల క్రితము తీన్మార్ మల్లన్న గారు ఒక చిన్న ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే, అసలు రెడ్డిలు తెలంగాణ వాళ్ళే కాదని చెప్పేసి అన్నాడు. అయ్యా, మీరు తీన్మార్ మల్లన్న గారు, మీరు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. మీ పదవికి మీకు మేము గౌరవిస్తున్నాము. మీరు బీసీ గర్జన, బీసీల గురించి పోరాడుతున్నారు, సంతోషం. మీరు బీసీల గురించి పోరాడండి. అందులో మా రెడ్డిలనే టార్గెట్ చేసి మీరు అంటున్నట్టు ఎట్లుందంటే, గతంలో కూడా మీరు ఒక 2-3 నెలల క్రితం కూడా మీరు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఈ రెడ్డిలు గిడ్డీలు ఎవ్వరు నాకు ఓట్లే వేయొద్దు, మా బీసీల ఓట్లే నాకు చాలని చెప్పి కూడా అన్నారు. ఆ రోజు కూడా తప్పు మాట్లాడారు. నిన్న కూడా అసలు రెడ్డిలు తెలంగాణ వాళ్ళే కాదు అని అన్నారు మీరు. అయ్యా తీన్మార్ మల్లన్న, సూటిగా ప్రశ్నిస్తున్నా, మేమంతా రెడ్డిలం తెలంగాణ వాళ్ళం కాదు అని అంటే, మీరు పోయి మీ తండ్రి గారిని, మీ తండ్రి గారిని, వాళ్ళ తండ్రి గారిని అడిగి చరిత్ర తెలుసుకోండి. నీ సొంతూరు మాదాపూర్ ఉంది, నీ మాదాపూర్ చుట్టుపక్కల ఉన్న రెడ్డిలు ఎవరు? గతంలో మీరు ఒక న్యూస్ ఛానల్లో పనిచేసినప్పుడు ఆ న్యూస్ ఛానల్ యజమాని కూడా ఏ కులస్తుడు ఒకసారి తెలుసుకోండి. మరి రెడ్డిలో మేము ఎక్కడి నుంచి వచ్చినాము? ఇది పద్ధతి కాదు. తీన్మార్ మల్లన్న గారు, మీరు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు కాబట్టి మేము నోరు జారడం కానీ అలాంటి సంస్కారం మాకు రెడ్డిస్లలో ఉండదు. ఇంకోటి కూడా, మేము ప్రతి రెడ్డి అంటేనే ఎన్నో మీటింగ్లలో మీరే చెప్పారు, ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటాడు, ఒక రూపాయి అవసరం వస్తే ఆదుకుంటాడు, ఊర్లో ఒక పెద్ద దిక్కు అని చెప్పి నీ నోటితోని మీరు అన్న మాటలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లలో ఉన్నాయి, ఫేస్బుక్లలో ఉన్నాయి. మేమైతే రెడ్డిలం, గౌడు కానీ, యాదవ్ కానీ, కుమ్మరి కానీ, రజక కులమైనా సరే, మాలా మాదిగా అయినా సరే, అందరితోని మేము కష్టం వస్తే, ఒక రైతు రెడ్డి ఉంటే కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక బుడ్డడు వడ్లిచ్చో, అది ఇచ్చో, ఇది ఇచ్చో మేము సహాయం చేస్తాం. అది మమ్మల్ని కాదు, ఆ కులస్తులను అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. మీరు ఇట్లా రెడ్డిల గురించి ప్రత్యేకంగా రెడ్డిలనే టార్గెట్ చేసుకొని మీరు అనడం కరెక్ట్ కాదు. ఇది మీరు తప్పకుండా మీ మీద ఇవాళ తీన్మార్ మల్లన్న గారి మీద కీసర పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమని చెప్పి మేము నూతనంగా వచ్చిన సిఐ గారిని అడగడం జరిగింది. సో తదుపరి కార్యాచరణ కూడా ఏముంటుందో మేము కలిసి తీసుకుంటాం. 2 రోజుల క్రితం తీన్మార్ మల్లన్న గారు రెడ్డిల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలో మనం బ్రిటిష్ ప్రభుత్వం నుండి చూస్తున్నాము, విభజించి పాలించు అంటే మన కులాలు వీటి మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళు వాళ్ళు గట్టెక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంతే ఈ కులాల ప్రస్తావన తీసుకొచ్చి మన దానిలో మనం భారతీయులం అని మర్చిపోతున్నాం. అందరం ఒకటే. ఇట్లా కులాల మధ్య చిచ్చు పెట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేయకుండా అందరం ఒకటే అని చెప్పేసి నేను తీర్మాన్ మల్లన్నకి హెచ్చరిస్తున్నాము. ఇట్లాంటి జరగకుండా, పునరావృతం కాకుండా ఉండాలని కోరుతున్నాం. మేము నాగారం మున్సిపాలిటీ నుంచి మా రెడ్డి బంధువులతోటి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణము, ఒక 2 రోజుల ముందు తీన్మార్ మల్లన్న ఒక సభాముఖంగా రెడ్డిలు ఈ తెలంగాణ వాళ్ళే కాదు, ఎక్కడి నుంచో వచ్చారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంతకుముందు కూడా 2-3 సార్లు కొన్ని సభలో అలా మాట్లాడడం జరిగింది. మేము కూడా కొన్ని సార్లు చెప్పినాము, సర్లే అని చెప్పేసి మేము కూడా వదిలేసాము. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక కూడా, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి కూడా అలా మాట్లాడడం మంచిది కాదు. అతను పార్టీ పరంగా ఉన్నా కూడా వ్యక్తిగతంగా అందరూ ఒక మంచి నాయకుడు అనేటట్టుగా ఉండాలి. అంతేగాని ఒక బీసీల ఓట్ల కోసము, ఒకప్పుడు రెడ్ల ఓట్ల కోసం రెడ్లు మంచోళ్ళు అని చెప్పడం, ఇవాళ రెడ్లు మంచోళ్ళు కాదు, వాళ్ళ దాంట్లో ఒక యూనిటీ లేదు అనడము, ఇవన్నీ అతనికి అవసరం లేదు. ఒక హోదాలో ఉన్నప్పుడు ఆ హోదా తగ్గట్టుగానే మాట్లాడాలి. అంతేగాని నోరు ఉందా కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మంచిగా ఉండదు.
ఇంకా కూడా ముందు ముందు సభలలో కూడా ఇలా మాట్లాడితే మాత్రము ఊరుకునేది లేదు. అది తీవ్ర పరిణామాలు దారితీస్తాయని చెప్పేసి మేము మా రెడ్డి సోదరుల తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాము. పోలీస్ స్టేషన్ లో కూడా ఇవాళ మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది ఇంకా జరుగుతూనే ఉంటది. ఇది ఎంతవరకైనా మేము పోవడానికి కూడా రెడీగా ఉన్నాము. మళ్ళీ కనుక ఏమైనా నోరు జారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. నమస్తే సైన్యూస్. ఈ రోజు మరి జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే మరి ఇక్కడ కీసర పిఎస్ లో మనం అందరం ఉన్నాము. మరి ఇక్కడ రెడ్డి మిత్రులు ఇక్కడ నాకు ఫోన్ చేయడం జరిగింది. మీడియా తరపున మేము రావడం జరిగింది. సైన్ న్యూస్ రిపోర్టర్ గా నేను మాట్లాడుతున్నాను. ఒక రెడ్డి బిడ్డగా మాట్లాడుతున్నాను. రెడ్డి ఛానల్ ఇది, రెడ్డి బిడ్డ ఛానల్ ఇది. ఒకసారి అందరు గ్రహించాలి. బీసీ సోదరులు గిట్ట కొంచెం గ్రహించాలి. ఈ రోజులల్లో ఎవరైనా కులం మతం గురించి మాట్లాడుతున్నారా? అలాంటి సమయంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే వ్యక్తిత్వం ఉన్న రోజుల్లో మనము హిందువులమే ఒక దరిద్రమైన స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. బీసీ, ఓసీ, మరి మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పడం చాలా ధర్మం కాదు. ఇది అసలు దరిద్రమైన ధర్మం అని చెప్పేసి ఈ మల్లన్న ద్వారా తెలుస్తుంది. మరి హిందూ సమాజంలో పుట్టి హిందూ సాంప్రదాయం ఉన్న మల్లన్న కూడా మేము ఎందుకు అంటున్నాం అంటే, ఒక బీసీ నాయకుడైనా, బీసీ తోటి మిత్రుడు, మీడియా మిత్రుడు, బీసీ అనే పదానికే మేము వాల్యూ ఇస్తున్నాం. బీసీ మల్లన్న అని చెప్పేసి మేము వాల్యూ ఇస్తున్నాము. మాదాపూర్ గ్రామము, యాదాద్రి జిల్లా. ఆయన చరిత్ర మొత్తం మాకు తెలుసు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం సంగతి అనేది తెలుసు. నీకు తెలిసిన మల్లన్న, నీకు తెలిసిన నీ రిలేషన్ అందరిని అడుగు, నా కోసం చెప్తారు. ఎంక్వైరీ చేసుకో, నువ్వు ఎంక్వైరీ చేస్తావు అని తెలుసు. ఇంతకుముందు కేసీఆర్ ను కూడా కోశయ్య గీషయ్య అని మాట్లాడినవి, మరి అదే కోశయ్య గీషయ్య అని మాట్లాడేసి ఈ రోజు నువ్వు ఎమ్మెల్సీ పదవి గెలవని కారణం అవ్వలు ఒక రెడ్డి. ఆ కాంగ్రెస్ లో నీకు సీట్ ఇస్తేనే నువ్వు రెడ్డి భిక్షతోటే నువ్వు ఎమ్మెల్సీ కావడం జరిగింది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకొకసారి తెలంగాణలో మీరు రెడ్డిస్ కు స్థానం లేదు అని మాట్లాడితే ఈసారి మాత్రం నీకు సరైన గుణపాఠం నేర్పుతామని నేను ఒక రెడ్డి బిడ్డగా నీకు సరైన వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకోటి, కొన్ని విషయాలలో మీరు నోరు జారడం ఎట్లుందంటే, మీరు తెలంగాణలో బతకనీకి వచ్చిన వాళ్ళని మాట్లాడుతున్నారు. రాహుల్ రెడ్డిలు మేము కాదు బతకనీకి వచ్చింది. ఫస్ట్ చరిత్ర తెలుసుకో. నువ్వు అసలు బీసీ బిడ్డవే కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు బీసీ బిడ్డవు కాదు. బీసీ అయ్యింది 1970లో. బీసీలోకి వెళ్ళిన వాడివి నువ్వు మున్నూరు కాపు నుండే బీసీలోకి వెళ్ళినావు. డైరెక్ట్ బై బర్త్ నువ్వు బీసీలో రాలేదు. ఇది గుర్తుపెట్టుకో. మల్లన్న చరిత్ర తెలుసుకో. నువ్వు పుట్టింది 83, పోయింది బీసీలకు, పోయింది 70లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అస్మాత్ జాగ్రత్త. ఎక్కడికైతే రెడ్డి బిడ్డగా చెప్తున్నాను. ఛానల్ నీ మిత్రున్నే నేను, నా మిత్రుని నువ్వు మీడియాలో అటువంటి వ్యక్తివే నువ్వు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంత సిగ్గు శిరమైనా ఉండాలని నేను సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్. మల్లన్న మాట్లాడిన మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందే. రేపు జరగబోయే వరంగల్ సభలో ఆర్ట్స్ కాలేజీలో నువ్వు బీసీల గురించి ఎంత మంచిగా మాట్లాడు, నీ కష్టాలు నీ సుఖాలు అన్ని చెప్పుకో. అక్కడ కనుక రెడ్డిల గురించి నువ్వు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కారణం, ఇప్పటి వరకు నువ్వు అన్న మాటలు అంటే అయిపోయింది. ఇక ముందు ఒక్క మాట కూడా జరగద్దు. తిన్మార్ మల్లన్న గారు, రేపు జరగబోయే మీటింగ్ లో మీరు గనక రెడ్డిల గురించి ఒక్క మాట మాట్లాడినా అందరం ఏకతాటిగా మీ భర్తం. ఇది మాత్రం తెలుసుకోరు. మీ మీద గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకో. రేపటి జరగబోయే సభలో ఇది ముందు జాగ్రత్త చెప్తాం, నీకు ఇంటిమేషన్ ఇస్తాం. రేపటి సభలో ఒక్క మాట మాట్లాడినా ఖబర్దార్ తిన్మార్ మల్లన్న, ఖబర్దార్. మల్లన్న, ఇంకొక విషయం చెప్తున్నాం, గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్సీ అయినా, ఇంతకు ముందు మీడియా మిత్రునివి. గతంలో నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీకు ప్రతి సాయం రెడ్డి మిత్రుడి నుంచి అందింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు జైల్లో 40 రోజులు ఉంటే 40 రోజులు నీకోసం పోరాడిన వాళ్ళము, మమ్మల్ని హింసపరిచి మాట్లాడుతున్నావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. జై రెడ్డి.